అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 3 కేజీల మామిడికాయలతో చాలా రుచిగా ఆవకాయ పికిల్ ఎలా పెట్టాలో చూపించబోతున్నాను. ఈ ఆవకాయ సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుందండి. మరి ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? ఇక్కడ నేను 3 కేజీల మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి. ముక్కలు కట్ చేసి బాగా తుడిచాను. పికిల్ బాగా రావాలంటే అసలు నీళ్ళ తడి అనేదే ఉండకూడదండి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పండి, కారం అండి, ఆవపిండి అండి. ఆవకాయ అంటేనే ఆవపిండి అండి. మెంతిపొడి అండి, వెల్లుల్లిపాయలండి, బెల్లం అండి. మాకు 3 కేజీలు ఆవకాయ కూడా తీపావకే పెట్టమన్నారండి, అందువల్ల మేము బెల్లం వేసి చేస్తున్నాం. నూనె అండి, మన ఆవకాయ అయితే రెడీగా అయ్యింది. దీన్ని మళ్ళీ 3వ రోజు కలుపుకుందాం. మూత పెట్టేసి ఉంచుదాం, మళ్ళీ 3వ రోజు కలుపుదామండి. అందరికీ నమస్కారం అండి. మన త్రిబుల్స్ పికిల్స్కి స్వాగతం. ఈరోజు 3వ రోజు అండి కలుపుతున్నాను పచ్చడిని. చూడండి ఎంతో టేస్ట్గా మన ఆవకాయ పికిల్ రెడీ అయ్యిందండి. ఇలా చూడండి, నేను ఆవకాయ పికిల్ అనేది చెరుకు రసం కాయలతో పెడతానండి. కలెక్టర్కే కాయ ముక్క మెత్తబడిపోతుందండి. అదే చెరుకు రసంతో పెట్టామంటే మనం సంవత్సరం పొడవునా నిలవ ఉంటుందండి. అలాగే ముక్క కూడా చాలా గట్టిగా జ్యూసీగా ఉంటుందండి.